బతుకమ్మ చీరలు ఇయ్యలేదు, అదే ఆ లేడీస్ బాధపడతారు. ఎట్లా అంటే అది ఆయన ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన ఆలోచించుకోవాలి. ఏవైతే 6 హామీలు అమలు చేసిండో అందులో ఒకటే నెరవేరింది ఇప్పటిదాకా. ఒక బస్సు ఒకటి నడుస్తున్నది, వేరే ఏం కాలేదు. ఒకటి కరెంట్ నడుస్తున్నది అంతే, 1 మీటరే. దీని కొరకు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మాకైతే 1 మీటర్కి వస్తున్నది ఇప్పుడైతే, కొంతమంది రాలేదు కూడా. అయినంత వరకు ఇవన్నీ 6 అమలు చేస్తే మంచిగా ఉంటుంది. లేకుంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ మన కేసీఆర్ సారే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది. దీని కొరకు ఆలోచించుకోవడం మంచిగా ఉంటుంది, ఎవరైనా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజల దగ్గర పోతే మాత్రం బతుకమ్మ చీరలు లేవు, పండుగ బతుకమ్మ చీర అయితే లేవు. కానీ ఇక వాళ్ళు ఎవరైనా కానీ ఇవ్వకుంటే ఏం చేయలేరు. వాళ్ళ ఇంట్లో డబ్బులతో ఖర్చు పెట్టుకుని తెచ్చుకుంటారు. ఎట్లయినా ప్రభుత్వం చేస్తే ఎవరైనా కానీ ఏదైనా ఆశపడితే దగ్గరకు వస్తారు. ఇప్పుడు బెల్లం ఉన్న దగ్గరికి ఎగిరి వస్తాయి. ఇప్పుడు 6 అమలు చేసిందంటే ఇది దాన్ని నెరవేరుస్తలేదంటే ప్రభుత్వం రానికి ఆలోచించుకున్నాడు. ఆలోచించిన తర్వాత గెలిచి ముంగడికి వచ్చేసాడు. ముంగడికి వచ్చిన తర్వాత ఏ పనులు చేయటం లేదు. ఇక అయినంత వరకు కూడా ఈ గరీబుల కొరకు కూడా అది మన డ్రామాని కూడా అది కూడా ఇల్లు గొల్ల కొడుతుండే హైడ్రాని కూడా ఇట్లా చేయాలంటే కేసీఆర్ సార్ కూడా ఎన్నడో చేస్తుండే. అందరిని గరీబులను ఆదుకోవాలని చూస్తుండు ఆయన. అందరూ బతకాలి. హైదరాబాద్ ఒక్కటి మన ఒక్కరిదే కాదు, ఇండియాలో అందరూ బతకాలి. అందరు బతకాలి. అయినంత ఏ దేశం నుంచి రాని, ఏ రాష్ట్రం నుంచి రాని హైదరాబాద్ లో అందరు బతకాలి. ఇది ఆలోచించుకుంది కేసీఆర్ సార్ ఒకటే. ఈయన రేవంత్ రెడ్డి చేయడం లేదు. అయినంత వరకు ఈయన కూడా ఇప్పటికైనా కానీ మనసు మార్చుకొని ఇంకా ముంగడికి పోతే మంచిగా ఉంటుంది. అయినంత వరకు ఇవి ఐ డ్రామాలు ఆపితే మంచిగా ఉంటుంది గరీబుల కొరకు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎన్నో డబ్బులు పెట్టి కట్టుకున్నారు, దాన్ని కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు, అది మంచిగా ఉండదు. ఎందుకంటే పాపాలు తగ్గుతాయి. ఎందుకంటే ఎంతమంది ఏడుస్తున్నారు పాపం. బట్టలు సామాన్లు తీసుకోకుండా కూడా కూలగొడుతున్నారంటే ఎంతవరకు కరెక్ట్ కాదు. అది చేయాలంటే కేసీఆర్ సార్ ఎన్నో చేస్తుండే. ఎందుకంటే ఆయన అందరు బతకాలి, అందులో నేను ఉండాలని కూడా ఆలోచించుకున్నాడు. వ్యవసాయం కొరకు అంత తెలుసు ఆయనకు. మళ్ళీ రైతులను ఎందుకు ఎవరిని పాపాలు చేయొద్దు. అందరికి కరెక్ట్ చూపెట్టాలి, అందరు కరెక్ట్ అనుకున్న డబ్బులు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఒక లేడీస్కి ఏంటంటే 6 హామీలు చెప్పేసి అలా 1, 2 నెరవేర్చుడు. దాని తర్వాత లేడీస్కి 2500 వేస్తా అని చెప్పేసి వేయలేదు. దాని కొరకు ఓట్లు వేసారు ఆయనకు. సిటీలో అయినంత వరకు రేవంత్ రెడ్డి గారికి ఓట్లు ఎవరు వేయలేదు. అయినంత వరకు గ్రామాలనే మొత్తం వేసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ, గ్యారంటీ. ఇది మాత్రం కరెక్ట్.